హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒక స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. షీర్ కుర్మా మా హస్బెండ్ బర్త్డే రోజు స్పెషల్గా ఉండాలని నేను చేశాను అనమాట. నేను కూడా ఫస్ట్ టైమే చేయడము. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా అయితే ముందు రోజున అయితే నేను నానబెట్టేశాను అనమాట. డ్రై ఫ్రూట్స్, ఎండు ఖర్జూరము, బాదము, పిస్తా, జీడిపప్పు, చిరోంజీ సీడ్స్ వాటిని నేను మార్నింగ్ గ్రేట్ చేశాను అనమాట. ఖర్జూరం అయితే మామూలుగా కట్ చేశాను, మిగతా అవి వచ్చేసి నేను గ్రేట్ చేసుకున్నాను అనమాట. సో మనం ఒక పాన్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇవన్నీ రెడ్గా వచ్చేలాగా ఫ్రై చేశాను అనమాట. ఇంకా కిస్మిస్ వచ్చేసి మనమేం నానబెట్టుకోని అవసరం లేదు, డైరెక్ట్గా నేతిలో వేసేసుకోవడమే. మనము ఈ షీర్ కుర్మాకు వచ్చేసి చాలా సన్న సేమియా యూజ్ చేయాలి. దాని మీద నేను తెచ్చిన ప్యాక్ మీద అయితే సేమియా ఉందనమాట. ఇట్లా రెడ్గా రోస్టెడే తీసుకొచ్చాను. దీంట్లో రోస్టెడ్ కాకుండా కూడా ఉన్నాయన్నమాట. అవి తెచ్చుకుంటే మీరు నేతిలో ఫ్రై చేసేసుకోవడమే. ఇవి ఆల్రెడీ ఫ్రై అయినవే, బట్ నేను మళ్ళీ ఫ్రై చేశాను. నేను 1 లీటర్ పాలకి 1 కప్ సేమియా అయితే యూజ్ చేశాను. ఇంకా తగ్గిస్తేనే బెటర్ అనిపించింది నాకు మాత్రము. 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే యాడ్ చేశాను అనమాట. దీంట్లో మనం షుగర్ అనేది ఎక్కడ వాడము, ఓన్లీ కండెన్స్డ్ మిల్క్ మాత్రమే మనము వాడతామన్నమాట. చాలా టేస్టీగా క్రీమీగా ఉంటుందన్నమాట కండెన్స్డ్ మిల్క్ వాడితే. 1 లీటర్ పాలు కొంచెం పొంగొచ్చిన తర్వాత అయితే నేను అమూల్ వాళ్ళది వాడాను అనమాట కండెన్స్డ్ మిల్క్. చాలా బాగుంది. సో ఒక ప్యాక్ ఫుల్ వేసేసాను అనమాట. నాకు అది ఎన్ని గ్రామ్స్ అని చెప్పేసి గుర్తులేదు, ఒక ఫుల్ బాటిల్ అయితే వేసేసాను. సో నాకు ఆ లీటర్ పాలకైతే షుగర్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇంకా మళ్ళీ నేనేం యాడ్ చేయలేదు, ఆ బాటిల్ అయితే యాడ్ చేశాను. మీకు నచ్చితే మీరు షుగర్తో అయితే నాకు తెలిసి ఇంత క్రీమీగా రాదనుకుంటాను. నేను ఫుల్ క్రీమ్ మిల్క్ యూజ్ చేశాను, ప్లస్ మళ్ళీ కండెన్స్డ్ మిల్క్ కూడా వేశాను కాబట్టి చాలా క్రీమీగా ఉండిందనమాట. సో మనం సేమియా వేసేసుకోవడమే. సేమియా వేసేసుకున్న తర్వాత చాలా తక్కువ టైంలోనే అది ఉడికిపోతుందనమాట, మామూలు సేమియా లాగా కాదు. తర్వాత అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని రోజ్ పెటల్స్ యూస్ చేశాను నేను ఇక్కడ. మీకు కావాలనుకుంటే రోజ్ వాటర్ యూస్ చేసుకోవచ్చు. సాఫ్రాన్ కూడా వేసాను అనమాట కొంచెము. సో చాలా యమ్మీగా ఉండిందనమాట. మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.